వశిష్ఠ గీత. దీనినే యోగా వశిష్టం గీత అని కూడా అంటారు. యోగా వశిష్ఠ సారం స్థితి ప్రకారం 2. సృష్టి ఎలా ఉత్పన్నమైనది? శ్రీరాముడు సత్యమైన పరబ్రహ్మము నుండి సృష్టి ఎలా ఉత్పన్నమైనదో తెలుపుమనగా వశిష్ఠుడిట్లు చెప్పెను. బ్రహ్మమే ఈ జగద్రూపము. బ్రహ్మమే ఈ జగద్రూపమున బ్రహ్మముననే యూహింపబడుచున్నది. బ్రహ్మమందే వివిధ కల్పనలు సంభవించును. కారణము అని సర్వశక్తి వర్జితము. చిదాత్మ ప్రథమమున చిత్తసహిత జీవరూపము చెందుచున్నది. చిత్తము చేతనే అది కర్మమయ, వాసనామయ, మనోమయ శక్తులన్నింటినీ సంచయ మొనర్చుచున్నది. పిదప అట్టి శక్తుల ఫలరూపమున దర్శింపజేయుచు మరలా తిరోభావముచే నశింపజేయుచున్నది. జీవులందరి వివిధ సృష్టులై సమస్త పదార్థముల యొక్క ఉత్పత్తి బ్రహ్మము నుండియే నిరంతరముగా గలుగుచున్నది. మరలా అతని యందే లయమగుచున్నది. అంతటా శ్రీరాముడు అగ్నియందు శీతలత్వం, జలమందు దహనశక్తియు సంభవించిన విధమున జడత్వమగు అదృశ్యమగు బ్రహ్మము నుండి ఈ జగత్తు ఎట్లా ఉత్పన్నమగుచున్నది? బ్రహ్మము నుండి వ్యుత్పత్తి అయిన ఈ బ్రహ్మము వలెగాక మనస్సు ఇంద్రియములుగా ఎట్లు మారుచున్నది? దీపము నుండి దీపము, మనిషి నుండి మనిషి, ఆవు నుండి ఆవు ఉత్పన్నమగును గాని బ్రహ్మము నుండి ఈ జగత్తు ఎట్లు ఉత్పన్నమైనది అని ప్రశ్నించగా వశిష్ఠుడు ఇట్లా చెప్పుచున్నాడు. శ్రీరామ, సముద్ర జలమున తరంగములు స్ఫురించునట్లు ఈ సమస్తమును బ్రహ్మాండము నుండియే స్ఫురించుచున్నవి. అగ్నియందు ఉష్ణత్వమున్నట్లు ఈ ప్రపంచమున బ్రహ్మము తప్ప భిన్నమేమియూ లేదు. అంతటా శ్రీరాముడు ఈ బ్రహ్మరహితము అయిన ఈ జగత్తు దుఃఖమయమై యుండనేలా అని ప్రశ్నించెను. పూర్ణజ్ఞానము పొందిన బుద్ధిగలవానికి ఇదంతయు బ్రహ్మమే అని ఎట్లు తెలియను? ఆత్మశుద్ధి గల వానికి మాత్రమే అది అర్థము కాగలదు. ఇంద్రజాలికులు మాయచే అనేక క్రియల నొనర్చుచు అసత్తును సత్తుగను చేయునట్లు ఆత్మ మాయారహితమైనను మాయామయముగానైన గొప్ప ఇంద్రజాలికుని వలె ఘటనమును ఘటనముగాను చేయుచున్నది. ఆత్మస్వరూపము గాని వస్తువు స్థితి కలిగి ఉండదు. ఆత్మకు బంధన స్థానమగు ఈ సంసార వృక్షమును వివేకమును ఖడ్గముచే భేదించి అద్దాని నుండి విముక్తి చెందవలెను. శ్రీరామ, బ్రహ్మము నుండి జీవశక్తులెట్లు ఉత్పన్నమగునో వినుము. సర్వశక్తి స్వరూపము నిర్మలమగు బ్రహ్మమునకు చెందినదగు చిద్ శక్తి సంకల్పముతో ప్రథమమున బ్రహ్మాదుల దేహాదుల రూపమున విషయాకారమున పొందుచున్నది. అట్టి సంకల్పముచే చైతన్యము ఘనత్వము చెంది జీవ మనో ఉపాధి రూపమున పొందుచున్నవి. ఈ చిత్ స్వరూపము బాహ్య దృష్టికి శూన్యముగానే ఉన్నది. తదుపరి దశ ప్రజాపతి సహితముగా జగత్ కల్పన జరుగుచున్నది. ఓ రామ, 14 లోకములందలి అనంత ప్రాణికోటి రూపమున ఈ సృష్టి అంతయు చిత్తము నుండియే ఏర్పడినది. ఈ బ్రహ్మాండమున కొన్ని జీవులు అజ్ఞానమునందును, కొన్ని జ్ఞానమునందును, మరికొన్ని జ్ఞాన అజ్ఞానములతోనూ ఉన్నవి. క్షమయుగ ఈ జీవజాతులందు సత్వ రజో తమో గుణములు కలిగి ఉన్నవి. వికారము
అవయవ నిర్మాణము మొదలుగునవి ప్రత్యక్షముగా కనిపించుచున్నను పరమాత్మయందు లేవు. కాని పరమాత్మ నుండియే ఉత్పన్నమగుచున్నవి. అగ్ని నుండి అగ్నియే ఉత్పన్నమగునట్లు పరమాత్మ నుండి ఆవిర్భవించినది పరమాత్మ స్వరూపమే. భేదకల్పన కేవలము మిథ్యయే అగును. మనస్సు యొక్క దృఢభావన చేతనే జగత్తు వ్యవహారము సంభవించుచున్నది. ప్రత్యేగాత్మ మనోబుద్ధులు, శబ్దార్థముల చైతన్యము ఇవన్నీ బ్రహ్మమే. బ్రహ్మము లేనిచో నిధియుత్పన్నము కాదు. మాలిన్యము నశించిన పదార్థము యొక్క యథార్థ స్వరూపము ప్రకటితమగుచున్నట్లు రాత్రి అందలి అంధకారము నశింప దృశ్య జగత్తు గోచరించినట్లు అజ్ఞానము నశించిన బ్రహ్మపదము వ్యక్తమగును. ఓ రామా, అనేక జన్మములందలి సుకృతములచే శుద్ధాంత రూపమున పరిణమించిన ఆ అవిద్య ఉపదేశాది వాక్కుల ద్వారా సర్వదోష నివారణి యగు జ్ఞానము విద్య లభించుచున్నది. మాయా వివేకమున కప్పి వేయుచున్నది. అనేక జగత్తుల నుత్పన్నము చేయుచున్నది. ఈ మాయను దర్శించిన అది నశించుచున్నది. ఈ మాయ అసత్యమైనను సత్యముగానే భాషించుచున్నది. పరమార్థ స్థితి యందు మాయ లేదను నిశ్చయము కలిగి క్షరమును విశాలమును నగు ఈ భేదమంతయు కలుగజేయుచున్నది. మనస్సంబంధమును మనస్సు యొక్క మననముచే విశాల రూపమున నుదహించినదియు నగు ఈ దృశ్యమంతయు మనోవిలాస రూపము మాత్రమే అగుటచే అసత్యమైనది దేహేంద్రియాదులందే పనికి అహంభావము కలదో ఎతడే బ్రహ్మము నెరుగక అవిద్యావంతుడగును. దుఃఖములను అనుభవించును. ఆత్మజ్ఞానానుభవము శాస్త్రార్థములచే సంప్రాప్తించుచున్నది. అది లేనిచో అవిద్యానది నెవ్వరూ దాటజాలరు. ఇది హృదయస్థానము ఆక్రమించినది. అవిద్యను బలపూర్వకముగా నశింపజేయుము. అట్లొనర్చిన మరలా జన్మ దుఃఖమున నిన్ను బడద్రోయుకుండును. ఆ శబ్దమునర్చిన స్త్రీని 4 నిర్వహణ ప్రకరణము ఉత్తరము 31 అహంకారము 2. ఆ శబ్దమునర్చిన స్త్రీని వశిష్ఠుడు సమాధియందు దర్శించుట, ఆమెను ఉపేక్షించి అనేక విచిత్ర జగంబులను గాంచుట. ఓ రామ, అట్లే స్త్రీ యొక్క శబ్దాకారమును అన్వేషించుచు 4 దశల వెదకుచు చాలా కాలము వెదకి చివరకు ఆ శబ్దము వీణానాదము వలె వింటిని. ఆ శబ్దము కలుగు ప్రదేశమున నా యోగ దృష్టి పడగనే సువర్ణ ప్రకాశము వంటి కాంతిచే ప్రకాశించు ఒక స్త్రీని చూచితిని. ఆమె చంచలములైన వస్త్రములు ఆభరణములు ధరించి ఉన్నది. అందమైన కురులతో 2వ లక్ష్మి వలె అతి రమణీయములైన సువర్ణము వలె గౌరవర్ణము గల అవయవములతో నవ యవ్వనముతో వనదేవత వలె పూర్ణ చంద్రుని వంటి ముఖముతో ఆ విలాసవతి మందహాసంతో నా సమీపమునకు మృదు మధుర స్వరముతో ఆర్యశబ్దంతో పలకరించెను. రాగ ద్వేష కామ క్రోధాది ద్వేషములు లేనట్టి సంసారమును చరించు వారికి ఆలంబనమైన నోమునేంద్ర మీకివే.
నా నమస్కారములు అని పలకగా, నేను ఆ స్త్రీని గాంచి ఈమెతో నాకేమి ప్రయోజనమని తలచి ఆమెను ఉపేక్షించి అచట నుండి వెడలితిని. తదుపరి అనేక జగత్ రూపములకు మాయను ఆమ్లోకించి ఆశ్చర్యముంది తిని. ఆ మాయను కూడా ఉపేక్షించి ఆకాశమున సంచరించుటకు ఉద్యుక్తుడనైతిని. ఇంతలో ఆ ప్రపంచములన్నీయు స్వప్న సంకల్ప కథా జగత్తు వలె శూన్యముగా గన్పట్టినవి. ఈ జగంబులు బ్రహ్మాండముల కల్పాంతములన్నీయు ఒకదాని వృత్తాంతము మరొకదానికి తెలియకయున్నవి. ఈ బ్రహ్మాండములందు వేల కొలది రుద్రులు, కోట్ల కొలది బ్రహ్మదేవులను, లక్షల కొలది విష్ణువులను గాంచి తిని. ఈ జగత్తులందొక చోట సూర్యరహితమై రాత్రి పగలు లేని చిద్వస్తనందు సంకల్ప వికల్పముల ఊహామాత్రము చేతను సమస్తము యొక్క క్షయోత్పత్తులు సంభవించుట నేను గాంచి తిని. అట్ల చైతన్యముకింత నామరూపాత్మకముగా నగుట ఏది కలదో నదియే పదార్థముల వ్యుత్పత్తియగును. ఎప్పుడు చైతన్యమే ఆకాశము కంటే శూన్యతమైనట్టి రూపముచే చెప్పబడునో అప్పుడు నామరూపరహితమగుటచే పదార్థముల క్షయమగును. ఆ సమాధి యందు అంతిమ సాక్షాత్కార వృత్తిరూపకమగు ఆకాశమున నావర్భితమైన చిదాకాశము తోటి ఏకత్వమొందిన వాడనై సర్వవ్యాప్తినై అనంతరూపుడనైనప్పుడు నిసంకల్ప పూర్వకముగా సమస్తమును బ్రహ్మాకాశ రూపమే అనుభవమును పొందితిని. ఆయా జగంబులందు నా వంటి వారు, వశిష్ఠులను పేరుగలవారు, బ్రహ్మపుత్రులు, అనేక మునీశ్వరులు గాంచి తిని. ఓ రామచంద్ర, రామావతార సహితములగు 72 త్రేతాయుగములు, 100 కృతయుగములు, 100 ద్వాపర యుగములను కూడా గాంచి తిని. శిలవలే మౌన రూపమై నామరూప వర్జితమై జ్యోతి స్వరూపమైనట్టి బ్రహ్మమే ఇట్లు జగద్రూపముగా నున్నదని చెప్పబడినది. అనేక జగత్తులందు కొన్ని చోట్ల చంద్రబింబములు ఉష్ణముగను, సూర్యబింబములు శీతలమగును అనుభూతమగుచుండెను. అచట కొందరు శుభకర్మలచే నాశము, అశుభకర్మలచే స్వర్గమునకు జనుచుండిరి. కొందరు విషభక్షణముచే జీవించుచుండిరి, కొందరు అమృత భక్షణముచే మరణించుచుండిరి. సత్యాసత్యములు చిరకాల దృఢ అభ్యాసముచే హితము అహితము ఎట్లు నిర్ణయించబడుచున్నదో అది కర్మ వశముచే భోగాకాలమున శీఘ్రముగా ఆ రూపమునే పొందుచున్నది. కొన్ని చోట్ల ఇసుక నుండి తైలమును, అట్లే తైలము నుండి పుష్పములు లభించుచుండెను. కొన్ని జగంబులందు అనేక విధములగు ప్రాణులు, మరికొన్ని ఒకే విధములగు జీవులతోడను గూడియుండును. కొన్ని చోట్ల సంకేతములతో వ్యవహరించు మూగజీవులు, కొన్ని జీవులు నేత్రేంద్రియములు లేనివారు ఉండిరి. కొన్ని చోట్ల జ్ఞానేంద్రియములు లేక పిశాచములు వలె వెలయుచుండిరి. ఇట్లు చిదాకాశమున అనేక జగంబులు భాషించుచున్నవి. ఓ రామచంద్ర, చిదాకాశమున గల దిక్కులందు అనేక బ్రహ్మాండములందు అనేక విధముల జీవులు గలవు. బ్రహ్మమునెరుగనిచో జగత్తు నశించినదే అగును. బ్రహ్మమునెరిగిన భూత భవిష్యత్తు వర్తమానములందు జగత్తు లేనిదే అగును. మహాకల్పాంతమున పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు తదితర పదార్థములు నశింప బ్రహ్మ మొదలు స్థావరముల వరకు
గల సమస్త ప్రాణులు ముక్తి పొంది మిగిలినది బ్రహ్మమే అయిన పరమాత్మ తన హృదయమున జగత్తుగా ఎరుగుచున్నారు. వినోదమాత్రము కొరకే మేము దానిని అనుభవించెదము. ఆకాశమందు పరమాణువు యొక్క సహస్రాంశమందును కూడా ఏ శుద్ధ చిన్మాత్ర సత్తు గలదో అదియే ఈ పరబ్రహ్మము. చిదాకాశము యొక్క అవయవమే ఈ సృష్టి. ఈ సృష్టి యొక్క అవయవములే నాశోత్పత్తులు. ఈ పరమాత్మ చైతన్యము భేదింపబడదు, దహింపబడదు, తుడబడదు, తడుబడదు, ఎండిబడదు, ఎండింపబడదు. దీని హృదయమే జగత్తు. మహాప్రళయాదులు ఆ బ్రహ్మము యొక్క అవయవములే అయ్యున్నవి. మనసుచే కల్పింపబడిన యక్ష గంధర్వ నగరాదులు మనోరూపమునే పొందుతున్నట్లు చైతన్య సంకల్పమైన ఈ జగదృశ్యము నిరాకారమై నిర్మలమైనట్టి చిన్మాత్ర రూపమునే పొందుచున్నది. వృక్షము యొక్క యునికికి వృక్ష చైతన్యమే మూలమైనట్లుగా పదార్థ ఘనమగు ఈ జగత్తు యొక్క యునికినికి చైతన్యమమే మూలమై ఉన్నది.